శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాస శివరాత్రి, శని త్రయోదశి. మాస శివరాత్రి, శని త్రయోదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, ఉదయం 6:11 వరకు. తర్వాత చతుర్దశి తిథి ప్రారంభం. నక్షత్రం రేవతి, రాత్రి 2:46 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటక రాశిలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క కోర్టు విషయాలు, శత్రువుల వలన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, దీంతో పాటుగా వారి ఉద్యోగ వ్యాపారాలు, ఇలాగా అనేక విషయాల గురించి కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి కొంత ఇబ్బంది పడటము, అనవసరపు ఖర్చులు అధికంగా ఉండటము, అలాగే పొదుపు ఎంత చేయాలనుకున్నా చెయ్యలేని స్థితిగతులు ఎక్కువగా వీరికి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారము, అలాగే వారి ఆరోగ్యము, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటు విద్యార్థులు కూడా కొంతవరకు వారి చదువు పట్ల ఏకాగ్రతను కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటం, రుణాల బాధలు, రుణ ఒత్తిళ్ళు, అలాగే పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈరోజు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలత, వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, కోర్టు విషయాలలో అనుకూలత, దీంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అయినా, అలాగే ట్రేడింగ్ అయినా, లేకపోతే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులైనా కూడా ఇవి వీరికి ఆర్థికంగా కొంత పురోగతిని సూచిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే ఈరోజు ఉండబోతున్నాయి. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి ప్రతి పనిలోనూ సానుకూలత, అలాగే ప్రతి విషయంలోనూ అనుకూలత, ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు ఈరోజు వారి కుటుంబ శ్రేయస్సు గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాలు, దీంతో పాటు ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉన్నాయని కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో విందు వినోదాలు ఉండటం, బంధుమిత్రుల్ని కలవటం, అలాగే వివాహాది శుభకార్యాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలత, అలాగే సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు మీరు ఆశించిన విధంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి.
ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు, అలాగే పెట్టుబడుల విషయంలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు, దీంతో పాటు పనులన్నీ సానుకూలంగా పూర్తవుతున్నా మీరు ఆశించిన విధంగా అవి పూర్తి కావట్లేదనే నిరాశ, ఇవి ఎక్కువగా మీలో గోచరిస్తూ ఉంటాయి. అయితే మీరు బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా సానుకూలత, అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి ఆర్థిక విషయాల గురించి, కోర్టు విషయాలు, ఆరోగ్యము, వృత్తి వ్యాపారాలు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కనుక వీరు అనాలోచితంగా ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం, ముఖ్యంగా వారి ఆరోగ్యం, వీటి గురించి కొంత శ్రద్ధాశక్తులను కనపరచాలి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక వ్యవహారాల గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీరు కనుక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత, జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, అలాగే సంతానానికి కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే ఆర్థిక పురోగతి, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత, కోర్టు విషయాలలో అనుకూలత, శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులు కొంతవరకు మానసికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఎంత శ్రమించినా ఫలితం కనిపించటం లేదు అనే భావన వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నూతన వ్యక్తుల వలన అవమానాలు, అలాగే నూతన వ్యక్తుల పరిచయాల వలన ధన నష్టం, ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించటం, అలాగే నిరుత్సాహం లేకుండా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు ఓర్పుగా, నేర్పుగా పనులను పూర్తి చేసుకుంటూ గనక ముందుకు వెళితే తప్పనిసరిగా వీరికి పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా కనుక ఉంటే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు
హనుమత్ కవచం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి ఆర్థిక స్థితిగతులు అలాగే వారి కుటుంబ శ్రేయస్సు, ప్రయాణాలు, దీంతో పాటుగా వారి యొక్క స్థిరాస్తి వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ శ్రేయస్సు, సంతానము వీటి గురించిన ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. మొత్తం మీద వీరు ఆశించిన విధంగా పనులన్నీ పూర్తవ్వాలనే భావన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నిరుత్సాహం అనేది లేకుండా పనులన్నీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే స్నేహితులని, బంధువులని కలిసే అవకాశాలు, వారితోటి విందు వినోదాలు, అలాగే మీరు కొంతవరకు శుభకార్యాలకు వెళ్ళటము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి ఆర్థికపరమైన విషయాల గురించి, దీంతో పాటుగా వీరి కుటుంబ శ్రేయస్సు అలాగే వృత్తిరీత్యా ప్రయాణాలు ఉండటం, దీంతో పాటుగా కొత్త వ్యాపారాల కోసం ప్రణాళికలు రచించటం, అలాగే రుణాలు తీసుకోవటం లేదా పాత రుణాలు తీర్చటం వీటిపైన ఎక్కువగా దృష్టి సారిస్తారు. అయితే ఈ రాశి వారు మాత్రం కొత్త స్నేహితులతోటి జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దీంతో పాటుగా మీరు గనక మీ యొక్క కొత్త స్నేహితులకి ఆర్థిక సహాయం కనుక చేస్తే ఆ విషయంలో మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. అయితే స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉండబోతున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే మీకు వృత్తిపరంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండటము, వ్యాపార పరంగా కూడా కొన్ని మార్పుల కోసం ప్రయత్నించటము ఇవన్నీ కూడా ఈరోజు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి కోసం కొత్తగా ప్రణాళికలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే వీటి గురించి కొంతవరకు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే కోర్టు విషయాలు కొంత సానుకూలంగా ఉండటం, శత్రువులు ఎవరో తెలిసినా కూడా వారిని మీరు ఏమీ చెయ్యలేకపోవటం, అలాగే వారితోటి కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రతికూలత లేకపోయినా అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అయినా లేదా షేర్ మార్కెట్ అయినా మీకు ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే శుభకార్యాలకు వెళ్ళటం, బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత, అలాగే ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మీకు మంచి అనుకూలత, అలాగే మీ శ్రేయోభిలాషులు మీకు చక్కటి సలహాలు సూచనలు ఇవ్వటము, వాటిని మీరు పాటించటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అయినా అలాగే కొంతవరకు షేర్ మార్కెట్ అయినా
ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి సహస్రనామావళి చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంత వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం కానీ, లేదా వీరు ఆశించిన విధంగా వృత్తి వ్యాపారాల రీత్యా పురోగతి లేదనే భావన వీరిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా వీరు పాటుపడుతూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామికి అదనపు బాధ్యతలు, దీంతో పాటు వారు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే ట్రేడింగు, అలాగే షేర్ మార్కెట్ వీటిల్లో కనుక పెట్టుబడులు పెడుతూ ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి, శని త్రయోదశి సందర్భంగా ఆ మహేశ్వరుని, అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.